హలో అండి, ఈరోజు అయితే ఇప్పుడే షాప్ నుంచి అయితే వచ్చిన 9:30 9:40 అవుతుంది. ఎగ్గుతో అయితే వెరైటీగా లేస్ ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పాలి చూసిన తర్వాత. ఇది ఆనియన్స్ ఇలా కట్ చేయాలి చిన్నగా, పచ్చిమిర్చి ఒక 2 కట్ చేయాలి. తర్వాత ఎగ్, ఈ లేసు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మొత్తం మిక్స్ చేసి వేసి ఇది ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా మొబైల్లో చూసి లేస్ ఎగ్ ఆమ్లెట్ దీని పేరు వచ్చేసి నేను కూడా ఆన్లైన్లో చూసి వీడియో అయితే చూసి ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. అట్లా అప్పుడప్పుడు కొత్త వంటలు ట్రై చేయాల, అప్పుడు ఎలా ఉంటాయో మీరే చెప్పాలి. అంటే తినేది మేమే అనుకోండి, కానీ మీరు కూడా చెప్పాలి కదా చూసేవాళ్ళు. నా కొత్త కొత్త వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు కూడా చెప్పాలి. అప్పుడప్పుడు మేము కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. యూట్యూబ్లోనే సెర్చ్ చేసి యూట్యూబ్లోనే వీడియో తీసి యూట్యూబ్లోనే అప్లోడ్ చేయాలన్నమాట. అదే మన ఇండియన్ స్టైల్. ఇలా చిన్న చిన్నగా నలిపి లేస్ ప్యాకెట్లో ఒక 2 తీసుకొని వేసేయాలి. నెక్స్ట్ ఆనియన్ టమాటాస్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటాస్ కాదు, ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేయాలి. వేయాలి. తర్వాత ఎగ్స్ వేయాలి. ఇలా ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్ ఇలా పగలు కొట్టేసి వేయాలి. ఒక 3 ఎగ్గులు తీసుకున్నాను నేనైతే. ఇలా 3 ఎగ్స్ వేసేయాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, గరం మసాలా వేయాలి. ఉప్పు, కారం, గరం మసాలా వేసి బీట్ చేయాలన్నమాట. అంతలోపు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని నీట్గా హాట్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని నీట్గా అది హీట్ అయ్యేలోపు మనము ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసింటాం కదా. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగానే సరిపోతుంది కారము. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా టేస్ట్కి బాగుంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, చిటికెడు అంతే. ఇంకొంచెం సాల్ట్, దానికి సరిపడా సాల్ట్. కొంచెం ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, దానికి సరిపడినంత వేసుకోవాలి చూసి అంతే. ఇంకా మొత్తం బీట్ చేసుకొని నీట్గా ఆమ్లెట్ అనేది లేస్ ఎగ్ ఆమ్లెట్ కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, సరేనా. మనం ఇదంతా బీట్ చేసుకునేలోపు ఆయిల్ ఇది ప్యాన్ కాలుతుంది, దాంట్లోకి వేసేసుకుంటే ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, అసలుకి చూసేకే ఇంత కలర్ఫుల్గా ఉంది. మరి వేసి తిన్న తర్వాత ఇంకెలా ఉంటుందో చూసి తిని మళ్ళీ మీకు చెప్తాను, ఓకేనా. ఇలా ప్యాన్ కాగిన తర్వాత, ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ కాగింది, ఇంకొక 2 మినిట్స్ ఉండి ఆమ్లెట్ అనేది వేసేసుకోవాలి. లేస్ ఆమ్లెట్
ఇది బాగా బీట్ చేసుకుంటే మనకు ఆమ్లెట్ బాగా వస్తుంది అన్నమాట, టేస్టీగా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. ఈ వీడియో కోసం నేను కూడా చాలా కష్టపడుతున్నా. ఇప్పుడు 9:30కి వచ్చినాను షాప్ నుంచి 9:30కి వచ్చినాను. వచ్చి మళ్ళీ ఇవన్నీ చేసి వీడియో అప్లోడ్ చేసి ఎంత కష్టపడుతున్నామో అసలుకి. మరి మీరు ఒక లైక్ ఇవ్వాలి తప్పకుండా. ఆయిల్ ప్యాన్ అయితే కాగింది. మొత్తం ఆమ్లెట్ అనేది ఇలా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దీంతోనే. మేము మొబైల్లో చూసి ట్రై చేస్తున్నాము. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి మరి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక 2 eggs అయినా తీసుకోవచ్చు, 3 eggs, 2 లేస్ ప్యాకెట్స్, ఉప్పు, కారం, గరం మసాలా, సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అంతే. వావ్, చూస్తుంటేనే ఎంతో యమ్మీగా ఉంది ఆమ్లెట్ అయితే. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఎలా ఉంది ఏంటి అని కామెంట్లో సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ చూసిన వాళ్ళు, ఓకేనా? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటో ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎప్పుడు నార్మల్ ఆమ్లెటే వేసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అన్నమాట.